తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో కారు బోల్తా పడి ప్రమాదం సంభవించింది. మొదటి ఘాట్ రోడ్ 2వ కిలోమీటర్ బయలురాయి వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అవడంతో కారు బోల్తా పడింది. భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బాధితులు తమిళనాడు వాసులుగా గుర్తించారు. కారు రోడ్డుకి అడ్డంగా పడడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్ రోడ్ లోని 2వ కిలోమీటర్ మైలురాయి దగ్గర తమిళనాడుకు చెందిన ఒక కారు బ్రేక్ ఫెయిల్ అయి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న భక్తులకు స్వల్ప గాయాలు కావడంతో వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కారు అట్లాగే బోల్తా పడి రోడ్డుకు అడ్డంగా ఉండడంతో దాదాపు అరగంట సేపు అక్కడ ట్రాఫిక్ అంతరాయం జరిగింది. దీంతో అక్కడ పోలీసులు ఇతర సిబ్బంది చేరుకొని కూడా ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇక గాయపడ్డ తమిళనాడుకు చెందిన భక్తులకు కూడా స్వల్పంగానే గాయాలైనట్లుగా, ప్రమాదం ఏమీ లేదని చెప్పి కూడా వైద్యులు నిర్ధారించారు. మొత్తం మీద గత కొన్ని రోజులుగా కూడా తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. అతి వేగంతో రావటం, మలుపుల్లో అదుపు తప్పి ఈ ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికోసం ఇప్పటికే కూడా టీటీడీ అధికారులు పలు చోట్ల ప్రత్యేకంగా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా తరచూ ఈ ఘాట్ రోడ్ లో ప్రమాదాలు పునరావృతం అవుతున్న పరిస్థితి అయితే చోటు చేసుకుంది. మొత్తం మీద ఈ రోజు జరిగిన ప్రమాదంలో భక్తులకు పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.